అందరికీ నమస్కారం. నా పేరు కొనతాల నీలిమ భాస్కర్. మేము 80th వార్డు కార్పొరేటర్ని. కనీసం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా నా వార్డు కార్పొరేటర్ అయ్యండి నేను ఎవరో కూడా తెలియదు. నా వార్డు ఏంటో ఏ వార్డో తెలియదు, వార్డు కార్పొరేటర్ తెలియదు. ఆ వార్డు కార్పొరేటర్ కనీసం ఇంటిమేషన్ లేకుండా వార్డు పరిధిలో ఉన్న ఆ ప్లేస్ ఎంత అనాథరైజ్డ్గా చాలా ఇక్కడ కట్టున్నాయి. వాటిని ఎవరు ఏమి ఇచ్చేయలేకపోయారు. ఇక్కడ రోడ్ వైండింగ్ ఉన్న ఒక రీజన్తోనే నా షాప్ ఒకటి కొట్టేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అది అసలు ఈ విషయానికై నేను అంత దూరమైనా వెళ్ళడానికి అసలు ఎటువంటి వెనకడుగు వేయము. మాకు దీనికి న్యాయం జరగాలి. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, ఆ షాపుల్లో అద్దుకోవడానికి. వాళ్ళకి ఎన్నో సామాన్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని కూడా చూసి అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. వాటికి అసలు ఎవరు ఇస్తారు నష్టపరిహారం? వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళంతా సంపాదించుకోలేరు. వాళ్ళు పొట్టను కొట్టినట్టే కదా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఏమైనా మీకు ఉంటే మా పరంగా మీరు చూసుకోండి, అంతేగాని పర్సనల్గా చూసుకోవాలి. కానీ మీరు ఇలాగ అనవసరంగా ఇలా ముందుకు వెళ్ళడం చాలా కరెక్ట్ కాదు. అది మేము దీని వరకు ఎంతవరకైనా ముందుకు వెళ్తాము. మాకు న్యాయం జరగాలి. దీనికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి మాకు కంపల్సరీగా రీజన్ ఏంటన్నది కంపల్సరీగా చెప్పాలి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొనతాల నీలిమ భాస్కర్. నేను 80 వార్డు కార్పొరేటర్ నుండి. మేము మా పక్కనే ఉన్న పెంటకోట దుర్గలక్ష్మి గారి సైట్ లీజుకి తీసుకొని అందులోనే వాళ్ళ పర్మిషన్తోనే సెట్లు కట్టడం జరిగింది. ఆ సెట్లు కట్టింది సుమారుగా 60 గజాల్లో సెట్లు కట్టడం జరిగిందండి. అది రోడ్డు నుంచి 10 అడుగుల దూరంగా వెనక్కి వెళ్ళి సెట్ కట్టడం జరిగింది. అయితే ఈరోజు వితౌట్ నోటీస్తోని జీవీఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో పూర్తిగా నేలమట్టం చేశారండి. సుమారుగా మాకు అది 10 లక్షల రూపాయలు కట్టడానికి అయిన ఖర్చు, అలాగే లోపల కూడా చాలా వరకు మెటీరియల్ అవి ఉన్నాయండి. ఆ మెటీరియల్ డ్యామేజ్ ఒక 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు కాంపన్సేషన్ జీవీఎంసీ వాళ్ళు ఇవాళ మాకు ఇవ్వకపోతే మేము ఈ ధర్నా అనేది ఎంత టైం అయినా కానీ ఇక్కడే ఉంటాము, మాకు న్యాయం జరిగేంత వరకును. కేవలం అంటే అనకాపల్లి చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాగా కక్షపూరితంగా ఎప్పుడు జరగలేదండి. ఒకవేళ ఏదైనా ఉంటే యాజ్ ఎ కార్పొరేటర్గా చెప్పాలి, సార్ ఇలా మీ ఏరియాలోకి వచ్చి కొడుతున్నామండి అని. ఈ గడిచిన 5 ఏళ్లలోని సుమారుగా నా వార్డులో ఎక్కడా కూడా కొట్టడానికి వెళ్తున్నా కూడా కొట్టడానికి వీలు లేదని చెప్పుకుంటూ ఆపుకుంటూ వచ్చాను. దురదృష్టం ఏంటంటే నేనైతే ఏదైతే నేను బాధ్యత తీసుకున్నానో వాళ్ళదే వచ్చి కొట్టేయడం అనేది చాలా ఘోరం అండి. ఇది అంటే నాకు తెలిసి ఇది గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి కానీ తెలిసి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. దీనికి సంబంధించినంత వరకు మరి ఎవరైతే చెప్పారో, కంప్లైంట్ పెట్టారో, లేదా ఎవరికైతే నోటీసు వాళ్ళు పక్క సైట్కి నోటీస్ ఇష్యూ చేశారు, మా సైట్కి నోటీస్ ఇవ్వలేదు. దీనికి సైట్కి సంబంధించినంత వరకు ఇదిగోండి వాళ్ళు ఇచ్చింది పెద్దకం సైట్ శివసత్యనారాయణ గారికి. ఇక ఈ సైట్ పెంటకోట దుర్గలక్ష్మి గారిదండి. ఈ సైట్ పెంటకోట దుర్గలక్ష్మి గారి సైట్కి పెద్దకం సైట్ శివసత్యనారాయణ గారికి ఇస్తే అవుతుందా? అవలేనప్పుడు కనీసం అడ్రస్ క్లారిటీ లేనప్పుడు ఒకవేళ దానికే నోటీస్ ఇష్యూ చేద్దాం అనుకునేటప్పుడు ఎవరైతే సైట్ ఓనర్ ఉన్నారో తెలుసుకుని నోటీస్ ఇష్యూ చేయాలి. అలా లేకుండా నోటీస్ ఇష్యూ చేసిన రోడ్డు మీద ఎన్ని ఉన్నాయండి? 98 వార్డుల్లో చూపించాలా, లేదా మన అనకాపల్లిలో చూపించాలా? వితౌట్ జీవీఎంసీ పర్మిషన్ లేకుండా జీవీఎంసీ స్థలాల్లో ఎన్ని ఉన్నాయండి? అవన్నీ కొట్టారా? ఈవేళ దేనికి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు మీరు? అసలు ఎందుకు ఇది? కాదండి, కొట్టాల్సినవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. నిజంగా కొట్టాలి అనుకుంటే మరి ఎందుకు కొట్టడం లేదు? అంటే ఇప్పుడు మేము కూటమిలోకి రావడం ఇష్టం లేదా? కూటమిలోకి వచ్చినా కూడా మీకు కావాలని మా మీద కక్ష సాధన చేస్తున్నారా? రాజకీయాలు అనేవి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మేము చేయలేదు. ప్రతి ఒక్కరికి సహాయపడుతూనే వచ్చాము, అలాగే ఇంక మీద కూడా సహాయపడతాం. కానీ దీనికి సంబంధించిన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మాకు 20 లక్షల రూపాయలు సుమారుగా డ్యామేజ్ జరిగిందా, 20 లక్షల రూపాయలు ఖచ్చితంగా మాకు ఆ డ్యామేజ్ నష్టపరిహారం ఇప్పించాలి. ఇప్పించకపోతే ఇక్కడ కూర్చున్న పరిస్థితిని ఎన్ని రోజులైనా నాకు కాంపన్సేషన్ వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. లేదు అంటే చావటానికైనా సిద్ధమే, నేను సిద్ధంగా ఉన్నాను. అధికారులు చేసిన నిర్లక్ష్యం, అధికారులు చేసిన తప్పు వల్ల పెద్ద నాయకులుగా ఉన్న రామకృష్ణ గారికి కానీ లేదా సీఎం రమేష్ గారికి కానీ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళున్న నియోజకవర్గంలో ఉన్న ఏరియాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్కడ జరగలేదు. ఇలాంటివి దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఇలాంటివి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీకు ఏదైనా ఉంటే నోటీస్ ఇష్యూ చేయాలి, నోటీస్ ఇష్యూ చేసి దాన్ని ప్లాన్ పెట్టండి, లేదంటే ఇచ్చేయండి అనాలి. కట్టేటప్పుడే ఆపాలి. మీకు ఇష్టం లేకపోతే కట్టేటప్పుడే ఆపి సార్ ఇలా కడుతున్నారు కదా దాన్ని ఆపండి అని చెప్పాలి. కట్టేసిన తర్వాత
అలాగే షాపులన్నీ రెంట్కి తీసుకున్న తర్వాత షాపులో వాళ్ళ జీవితాలు ఈవేళ ఏమైతాయండి? సుమారుగా 10-15 కుటుంబాలు అందులో రెంట్కి దిగారు. ఆ కుటుంబాలన్నీ ఈవేళ ఏమైతాయండి? వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ జీవితాలు ఏమవుతాయండి? వాళ్ళు ఎంతవరకు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళ బ్రతుకు తెరువు మీద కొడతామా మనం? మీకు ఏమైనా ఉంటే చెప్పండి. అలా సీన్లు కూర్చున్నాం రండి. మేము ఎవరితోని కూడా శత్రుత్వం పొందలేదు, మేము ఎవరితో కూడా శత్రుత్వంగా ఉండలేదు. అందరికీ వీలైతే సహాయమే చేశాము. ఎవరికి కూడా నేను ఎవరికి ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ మాకు ఎందుకు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు? దీని మీద మన ఇన్ఛార్జ్ గారు అయినా గోవింద్ గారు కానీ, లేదా ఎమ్మెల్యే గారు మన టీడీపీ ఇన్ఛార్జ్ గారు కాబట్టి గోవింద్ గారు కానీ, లేదా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కానివ్వండి, లేదా సీఎం రమేష్ గారు కానివ్వండి, ఎంపీ గారు, వీళ్ళు స్పందించి మాకు తగు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాను. ఇక దీనికి సైట్ సంబంధించినంత వరకు ఈయనండి వాళ్ళ అబ్బాయి గారు ఈయన మాట్లాడతారండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.